అయినటువంటి మా పిడతని కుమారులను హస్తినావతి తీసుకుని వచ్చి రావించావు. మాతో పాటు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించావు. వారు బాల్యంలో ఉన్నంత వరకు మంచిగానే ఉంటారు నాన్న. పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వారికి యవ్వనం వచ్చేటువంటి తదుపరి కొంచెం పెద్దవాళ్ళైన తదుపరి ఏదో ఒక ఉపాయం చేత మనముల చెరపాలనే చూస్తారు నాయన. మన మంచి కోరులు నాన్న వారు. కొడక వాళ్ళు ఎప్పుడు మీ పిల్లలు మరణించారు. అవును, అప్పటి నుంచి వాళ్ళ మిమ్మల్ని ఒకేలాగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు శత్రువులట, వాళ్ళు దుర్మార్గులట, ఈయన మంచోడట. కొడక పడి వస్తావు పడి సావని. మా నాన్న దిక్కుండదు నాన్న, పడిపోతావు నాన్న. నా కొడుకు నాన్న నువ్వు అక్కడి నుంచి లేస్తావు, నువ్వు పడిపోతావు. నమ్మకం కూర్చో. ఏం నమ్మదురా? ఉండే పరువు ప్రతిష్ట ఏమిరా? నా మాట విని కొంచెం లోతుగా ఆలోచించినానా? లోతుగా వచ్చింది నా మనవి నాన్న. ఏమిటి మనవి? ఒక అగ్గుపులలో ఎన్నుంటేనే నా అగ్గుపులలో ఉండవు. కానీ అరణ్యముతో సమానమైనటువంటి వాళ్ళము మేము. అగ్గుపుల తీసిన అరణ్యంలో వేస్తే వాడు మిట్టముడా? వాడు మీకు చెప్పేది 50 పొలలే చెడబుట్టినా కనుక 50 పొలం ఉండొచ్చు, 100 పొలం ఉండొచ్చు, 10 పొలం ఉండొచ్చు. మీరా బాగా అరణ్యం ఉంటుంది నాన్న. ఆ అరణ్యములో ఎండాకాలం కదా, బాగా చెట్లు అన్ని వాడింటాయి. అటువంటి అరణ్యంలో అగ్గుపులు గీసివేస్తే ఏమవుతుంది? అరణ్యం పూర్తి కలిపోతుంది కాదు. అగ్గుపులతో సమానమైనటువంటి వాడు ఆ ధర్మరాజు నాన్న. అరణ్యముతో సమానమైనటువంటి వాళ్ళను మేము నాన్న. వారి ముందర కాలిపోతాం, మేము భస్మమైపోతాం. అగ్గుపుల నా కొడుకులారా,
దిగాదనా ఆ? మీ ఆయన పిల్ల తొందర పడతాడు ఆమె పెట్టు నాను. నీళ్ళు నా కంటి కనబడుతుంది మీరు ఏమైనా మా నాన్న కాదు పెట్టగా అంటే ఇట్లా అంతే కానీ వాళ్ళు సొంతలు ఉంటారు ఈ నా కొడుకు రారాజు నేను రారాజు అని చెప్పేసి నీవు రారాజు నేను రారాజు కదా నా రారాజు నా కొడుకే రారాజు అవుతాడు కదా కుమారా నువ్వేం చెప్పినా మీ అన్న ధర్మాధర రాజే చెత్తనం నీదే ఉంటుంది అంతే మళ్ళీ ఇంకేమే మీ అన్న నీ మాట లేకపోతే నువ్వు బాధపడాలా నీకు పానంతోనే తలకూర పెడతానా బ్రతుకుండగానే ఇది బాగుంది ఆ, నాకు ఒక ఎంగిలి గుడికి ఆశపడేవాడిని కాదు నానా ఏం మీరు కుర్రాడు? ఎంగిలి గుడికి ఆశపడేవాడినా నేను మరి వాడు ధర్మరాజు రాజు నువ్వు యువరాజు అంటే వాడు నువ్వు ఆది తప్పలే కదరా నా కొడుకులారా రారా? మీరిద్దరు అడగబలే కదరా వాడు పెద్దోడు నువ్వు చిన్నోడు ఆహా. ఏ? నా కొడక వాడు పెద్దోడు నువ్వు చిన్నోడు బాగుంది అడిగేస్తారు అని చెప్తాడు ఏ నా కొడక నాను ధర్మరాజు గురించి ఇంకో ఉదాహరణ చెప్తున్నాను. ఏమిట్రా చిన్నదిగా ఉంటుంది నాలుగు పాము చిన్న పిల్లని పిల్లగా ఉన్నారు కదా అని ఇది చిన్నదిగా ఉన్నారు కదా పాముని తెచ్చుకుని బాగా ముద్దు ముద్దుగా చిన్న చిన్న పడిగా పైన ఎంత ముద్దుగా ఉంటుంది దాని యొక్క నామాలు అవన్నీ చూస్తుంటే చాలా ముద్దుగా ఉంటుంది చిన్నదిగా ఉన్నారు కదా అని పాలు పోసి పెంచి పెద్ద చేసి నిద్రపోయేటువంటి సమయంలో మన పక్కన పెట్టుకుని పడుకుంటే బాగా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయమున పొరపాటున కాలు చెయ్యి వేస్తే ఏం చేస్తున్నది కాదురా కాదురా అది అవును. సర్పం కదా సర్పం కదా అది ఎంత పోసినా ఎంత పెంచినా దాని విడిపోతుందా చేసినంతే కదా అదేనా దాన్ని కాలేస్తావు అది కలుస్తుంది అప్పుడు సర్పమూరు కాదు నాన్న పెంచి పెద్ద చేస్తాం పెద్ద చేసిన తర్వాత పక్కన పడుకోబెట్టుకుంటాం అవును బాగా నిద్రిస్తూ ఉంటాం నిద్ర వచ్చేటువంటి సమయంలో కాలు చెయ్యి పొరపాటును వేస్తామనుకో అది
కాటేకు మానుతుందంటవా దాని గుర్తు పనిస్తుందంటవా కాటేస్తుంది నాను. కాదనా ఆ, అప్పుడు సర్పాలు ఎవరు సర్పముతో సమానమైనటువంటి వాడు ధర్మరాజు. సర్పాన్ని పెంచి పెద్ద చేసేటువంటి వాళ్ళము మేము నాన్న. ఆ పాము గాడికి మేము బలైపోక తప్పదు నాన్న. కొడక ఉదయ్ ఉదయ్ యారబట్ట కొడుకురా యారబట్టరా ఓ ఓ ఓ ఓ కరెంట్ అదే ఏయ్ కాతావు యారబట్టరా మీరు సర్పాలు అంటున్నారు. మీరు సర్పంతో సమానం. మీరే మీరు ఎప్పటికైనా నన్ను చెప్పేస్తారు, మీ అమ్మని చెప్పేస్తారు, మీ ఎవరన్నా చెప్పేస్తారా? కాదురా ఇప్పుడే ఇస్తుంది. నేను అబ్బబ్బో బెల్లాన్ని ఆడు మూడిసేదా చంపేస్తాను చెప్తున్నా. అబ్బా కుమారా నా మాట విని ఇప్పటికైనా. నా కొడుకులారా మీ మాట లేదుగా. మీరు సర్పంగానే ఎక్కువ మీరు నన్ను కెండేసి తొక్తారా కదరా. కాదురా నానా బాగుంటాడు విషయమా కోరలు ఉంటుంది నాన్న. మీకు ఎవరికి? మీకు నాకా? నాకు ఎప్పుడు ఉంటుంది నాన్న. పాయసం బాగా వండి దాంట్లో అంత పాపరకాయ కలిపితే కాదు నాన్న, పాయసం చాలా మధురంగా చేసుకునేటువంటి తదుపరి ఆ చేరలు ఉంటుంది చూస్తారు ఒక పాపరకాయ, ఆ పాపరకాయ తీసుకుని వచ్చి కాస్త రసం అలా పిండితే ఏమవుతుంది నాన్న, ఆ తీన పాయసం అంతా కూడా వృధైపోతుంది, చేరైపోతుంది. పాపరకాయ ఎవరు పాయసం ఎవరా? పాయసముతో సమానమైనటువంటి వాళ్ళము మేము నాన్న. పాపరకాయ ధర్మరాజు నాన్న. యాడబోయాడా? జై కొడక పాపరకాయలు నువ్వా? కొడకాలి పోరా యాడ పక్కన ఉంటున్నాడే. ఓ నాన్న, ఏమిటా పాపరకాయ కొడక? నేనా? పాపరకాయ కన్నా జాగ్రత్తగా విను నాన్న. నువ్వా? నా మనసు బాధ పెట్టుకున్నా. రేపు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నిన్ను అవునవును పువ్వుల్లో పెట్టి చూసుకుంటానా? ఎప్పటికైనా
అన్నావా మమ్మల్ని కొట్టినావు నువ్వు కనబట్టి మేము ఇంట్లో చేసినా అంతేకాదు నాన్న పోరా నీకు రాజ్యం చిన్న తేల కదని అది అరిచేతులు పెట్టుకొని లాలిస్తే ఆ తేలిని తీసుకుని అరిచేతులు ఉంచుకుని ఈ చేతులకి వేసుకుని ఆడిస్తే ఆ తేలి ఏం చేస్తుంది పుట్టిందిరా రే చూడు దాని కుండులో ఉంటుంది విషము. అవునా కుండుతో అలా పుట్టిందనుకో తేలి కాటు కూడా పలికినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు నాన్న. నేను బలి కావాల్సిందే. తేలూరు తేలూరు తెల్లా కొడకరా తేలితో యార్రా తేలితో సమానం మీర్రా దాన్ని ఆడించమన్నా. ఇప్పుడు ఆ విధంగా ఉన్నట్టే తేలితో కన్నా ఎక్కువ విశ్వనాథులు మీరే మీరు యాభై బతుకోమని నాకు కొడుకు మీరు వద్దు నాకు. అయితే నేను వెళ్ళిపోతున్నా. మోడ్రా నీ ముఖం కూడా చూడన్నా. ఇంకా మీ మొగం నేను చూడన్నా. నువ్వెక్కడ చూడలే. నీకు నా ముఖం కూడా చూపించను. నీ రాజ్యం వద్దు, నువ్వు వద్దు. నేను వెళ్ళిపోతే ఎక్కడికైనా యాభై బతుకుపో. ధర్మరాజు యువరాజు కట్టేది వెళ్ళిపోయాడా సాటిచ్చేయడా నువ్వు దొంగ నా కొడుకు. ఇదే విధంగా బిడ్డ నువ్వు పెట్టు కాదు రే కుమారా
అంటే నీకు ఎవరైనా ఈ కులంలో ఉన్నటువంటి వారు ఏమైనా అంటారని ఏమైనా భయమా? జనులు ఏమంటో తెలిసిన ఇన్నాళ్ళు పెంచాడు ధృతరాష్ట్రుడు ఈ రోజు వాళ్ళ కుమారుడైన దుర్యోధన మాట విని వాళ్ళ వదిలి వీధి పాలు చేశారని అపకీర్తిపడతారంట. ఎవరు నాన్న నీకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు ఈ హస్తినాపురంలో? ఒకవేళ నీవే నాకు రాజ్య పట్టాభిషేకం చేయాలన్నా నీకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మీద నాకు మమకారం ఎవరి మీద? పాండవుల పైన. సంతరించినాము వాళ్ళు పెద్ద చేసినాము అందుకని వాళ్ళ మీద ప్రేమ పెద్ద చేస్తే ఆట వరకేనా ఆడ వెళ్ళిపోయింది నీ బాధ్యత. కుమారా ఏమి నాన్న వాళ్ళు నా బిడ్డలే మీరు నా బిడ్డలే మీ మీద ఎంత నమ్మకం ఉందో అంతకన్నా మిన్నగా ఉంది నా పేరు నాకు. ఎందుకంటే తల్లి లేని బిడ్డలు కదా. నువ్వు బతకవు నానా, నువ్వు చస్తావు నిజంగానే. రాజ్యం కోసము ఎంతో మంది తండ్రులను హత్య చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, సోదరులను హత్య చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నన్ను ఆ దారిలోకి తీసుకురావద్దు నాన్న. ఏ దుష్టుడా, ఒరే దుష్టుడా, నేను దుష్టుడినే, దుష్టుడా, ఒరే దుర్మార్గుడా, ఇంతవరకు ఎంతో లాలించి బుజ్జగించి అడుక్కున్నా. నీకు రాజ్యం లేదు, వారికి లేదు. యువరాజు పట్ల వానికి ధర్మానికి వాడే వాడి పద్ధతి. వారు ఎప్పటికైనా శత్రువులు అవుతారు కానీ మిత్రులు కారు నాన్న. నా మాట విను నాన్న. అరే నువ్వెంత చెప్పినా నువ్వెంత వేడుకున్నా వాళ్ళకన్నా శత్రులు నువ్వే. మీరే శత్రులు నాకు ఇప్పుడు. ఎవరు వాళ్ళు నాకు మిత్రులుగా ఉన్నారు. నాకు ఆవేశం తెప్పించగా నాన్న. కాదురా, ఇప్పుడే ఈ వయసు మిత్రుడైనప్పుడు వెతికి అట్ట ఊగించడం, ఎట్లా ఊగించడం, ఎత్తతో మాటతో ఉంటే నువ్వు నీకు
పట్టాభిషేకం మమ్మల్ని బతికిస్తావా? మీ అమ్మ నీకు పట్టాభిషేకమే లేదు అంటావా? కట్టేదే లేదు నానా. వాళ్ళు బిడ్డలు మంచి వాళ్ళు, నీతివంతులు, నీతి కోరుకులు, కర్ణాకులు, దాక్షణపరులు. ఎవరు? ధర్మరాజు. మనం ఏదైనా ఒక వృక్షము నాటేటువంటి సమయంలో ఒక మొలక వేస్తాం, విత్తనం వేస్తాం. ఆ విత్తనం అలాగే పెంచితే ఏమవుతుంది? పెద్దదవుతుంది. పెరుగుతూ 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 వచ్చి మహావృక్షమైపోతుంది. అది ఆ విత్తనం మొలిచినప్పుడే ఆ విత్తనం మొలిచినప్పుడే చిన్న గోటితోనే అట్లా గిల్లేస్తామనుకో, నా కొడక చిన్న అది మొలకెత్తినప్పుడు గోటితో గిల్లేస్తే ఆ చెట్టు పర్వతం అంటది కాదు, అన్నే పోతుంది. గోటితో పోయడానికి వడ్డలు కూరుకున్నా మరా దుర్యోధన. అది మహావృక్షమైన తర్వాత ఆ వృక్షం నరకాలంటే గొడ్డలు కావాలి. ఆ గొడ్డలు కూడా నరకలేము నాన్న. నా మాటని భిన్నతనముని ఇప్పుడే వారు ఏదో ఒక ఉపాయం చేత వారిని హస్తినాపురంలో లేకుండా చెయ్యి. అదే నేను చేయ తప్పు. మీరు కొడతానే ఈ ఒట్ల కొలకలే చెప్పేయండి కదా బాగుపడుతుంది. సరే నాన్న, నీకు అంత బాధగా ఉన్నప్పుడు ఒక చిన్న వడ్డగిరి నా నోట్లో వేస్తున్నా. ఒరే ప్రాణం ఎప్పుడూ ఉండేది, అంత బాధ ఉండేది కాదు నాకు. నువ్వు అని దానికి అంటున్నా, నువ్వు మా బిడ్డలవరా. ఇప్పుడు నువ్వు చెడ్డ బుద్ధి పుట్టి మీద చెడ్డ కొడక నానా అంతే కాదు. వేరే చెప్పలే దారులు పెట్టినా వేరే చెప్పలే దారులు పెట్టినా వాళ్ళకు తీరవచ్చు వారి వలన. ఎప్పటికైనా వారి వలన కీడు వస్తుంది కానీ మంచి జరగదు నానా. మిమ్మల్ని ఎప్పుడు పెంచి పెద్ద చేసి అప్పుడే నాకు కీడు చెప్తుంది. ఎవరికి? నాకు మిమ్మల్ని చెప్పే ఇంటే అదైతే చంపేసినట్టుగా అప్పుడే అదేరా. మనిషి బాధ ఉండేది కాదుగా. నువ్వు ఇంత అనుకోలేదు కదా నేను. అరిసినా అరిసినా అంతే కదా నాన్న. నీళ్ళు పోసి కొమ్మలు పెట్టినా పాదములకు చేతులాదే తండ్రి.
పెంచుతారా? తుమ్మ చెట్లను ఇంటి ముందర ఎవరైనా పెంచుతారా? అంటే తుమ్మ చెట్టు ఎవరు? తుమ్మ చెట్లతో సమానమైనటువంటి వాడు ధర్మరాజు నాన్న. వాళ్ళ నాన్న అటువంటి తుమ్మ చెట్లు ఎక్కడ? పొలములు ఎక్కడో దూరంగా పెంచుతాం. కాదురా, దాయాదులు కూడా ఆ విధంగా దూరంగా పెట్టాలి. కాదురా నా కొడక. ఇప్పుడు కొట్టబడిందా? దేనికి? ఇప్పుడు కొట్టబడిందా? ఒరే ఓట్లాడా దాడా ఆడు అట్టే దిగు మెల్లిగా చాలా